రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సైదులు. సత్యం గారు మీరు చెప్పండి, చేవెళ్ళ సిచ్యువేషన్ చూసుకుంటే కనుక ఏరియా డెవలప్మెంట్ చేసే పార్టీ వైపు మొగ్గు చూపిస్తారా, లేకపోతే అన్ని పార్టీలు కూడా ఒక టఫ్ ఫైట్ అయితే ఉంటుందని చెప్పేసి మా స్టడీ చెప్తోంది, మీరేం చెప్తారు చేవెళ్ళకి సంబంధించి? వాస్తవం అండి. వారసత్వంగా రంగారెడ్డి జిల్లా అంటే నల్లగొండ ఖమ్మం జిల్లా లాగానే కాంగ్రెస్ మొదటి నుంచి స్ట్రాంగ్. సబితా ఇందారెడ్డి గెలిచినప్పటి నుంచి కూడా స్ట్రాంగ్ ఉంది. అదే సందర్భంలో అడ్జాసెంట్ ఏరియాలో ఉన్నటువంటి 111 జీవో కేసీఆర్ ఎత్తేయటంతో బీఆర్ఎస్కి ఆ ఊళ్ళన్నింటిలో కూడా మా భూములకు విలువ వచ్చిందని చెప్పేసి చాలా సానుభూతిపరంగా ఉన్నారు బీఆర్ఎస్ కూడా. కాబట్టి ఈసారి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. బీజేపీకి అంత గెలిచే స్థాయిలో అక్కడ ఉండేటువంటి అవకాశం లేదు. తర్వాత రెండో అంశం ఏంటంటే ఇవాళ హైలీ కమర్షియలైజ్డ్ నియోజకవర్గం ఏంటంటే ట్రెండ్ చేవెళ్ళే. ఎందుకంటే సిటీ మొత్తం అటే ఎంకరేజ్ అవుతుంది. తర్వాత మల్టీనేషనల్ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్, తర్వాత రిచ్ పీపుల్ అంతా కూడా అటే షిఫ్ట్ అవుతూ ఉన్నారు రోజు రోజుకు. అందుకని చేవెళ్ళ ఇవాళ అనేక వర్గాలు, ఉన్నత వర్గాలు ఇవాళ ఓటింగ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండో అంశం ఏంటంటే వారసత్వంగా కాంగ్రెస్ ఉండటం వల్ల కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయినా పోయినసారి భగత్ 268 తోటి ఓడిపోయింది. అంటే కాంగ్రెస్కు గెలిచేంత ఓటింగ్ సొంతం ఉన్నది. తర్వాత బీఆర్ఎస్కు ఆ ఇమేజ్ ఉంది. చుట్టూ ఉన్నటువంటి అడ్జసెంట్ ఏరియాల మొత్తంలో కూడా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్లనే రేట్లు వచ్చినాయి, మా ఊళ్ళల్లో మాకు కూడా ఒక విలువ వచ్చింది అనేటువంటిది అభిప్రాయం కూడా జనంలో ఉంది. ఆ దరిదాపు 84 గ్రామాల్లో కొన్ని చేవలకు కూడా అడ్జసెంట్ ఉన్నాయి. కాబట్టి టఫ్ ఫైట్ ఈ రెండింటి మధ్య జరిగే అవకాశం ఉంది. మరి కాలే ఆదాయ ఇండివిజువల్గా ఏమైనా 10-20 వేల ఓట్లు ఫాలోయింగ్ ఉందా లేదా? తర్వాత కాంగ్రెస్ తరఫున పోటీ చేసినటువంటి భరత్ సహకరిస్తాడా? ఇప్పుడు ఎక్కడైనా కాంగ్రెస్లో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిన దగ్గర కాంగ్రెస్లో పోటీ చేసినటువంటి వాళ్ళు సహకరించాలంటే వాళ్లకు రాష్ట్ర స్థాయి ఏదో ఒక పదవి ఏంది, వాళ్ళు సహకరించరు. కాబట్టి అటువంటి అడ్జస్ట్మెంట్స్ రాష్ట్ర పార్టీ ఏ మేరకు సక్సెస్ఫుల్గా చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ నిర్ణయం. ఏదేమైనా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఆడ ఫైట్ జరిగేటువంటి అవకాశం ఉంది, బీజేపీకి అవకాశం లేదు. రైట్, రామ్మోహన్ గారు మీరేం చెప్తారు? చేవెళ్ళకి సంబంధించి బీఆర్ఎస్కి అయితే బలమైన కార్యకర్తలు ఉన్నారు, ఇంకొకటి సబితా ఇంద్రారెడ్డి గారిది కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. సరే, అయితే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది అంటున్నారు, మీరేం చెప్తారు? చరిత్ర కాకుండా సత్యం గారితో పూర్తిగా చూపిస్తారు. 111 జీవో కానీ, గ్రోత్ సిటీ పైపోవడం కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇంకొక ఫ్యాక్టరీ మీరు సబితా ఇంద్రారెడ్డి గురించి చెప్పారు కదా రాజేశ్వరి గారు, అది బాగా ఫ్యాక్టరీ పనిచేస్తాను. సబితా ఇంద్రారెడ్డి గారు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మన బీజేపీలో మన బీఆర్ఎస్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకురాలుగా చేవెళ్ళ చెల్లెమ్మకి పేరు సంపాదించుకున్నారు. ఎస్సీ నియోజకవర్గం అయిన తర్వాత ఆమె మహేశ్వరం షిఫ్ట్ అయ్యారు. అక్కడ అంత ముందు వరుసగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏది మొదలు పెట్టినా అక్కడి నుంచి మొదలు పెట్టారు. కనుక ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గం మీద ఇటు పక్కన కొడుకు నిలబెడితే రాయల్ నగర్, అటు పక్కన పాత నియోజకవర్గం కనుక అది ఈ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డి గారి మీద పెద్ద ఆశలు పెట్టుకుందాం. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకపోవడానికి వీలు లేని పరిస్థితి. ఎందుకంటే చూశారు కదా, అసెంబ్లీ సాక్షిగా ఏడ్పించారు, రేవంత్ రెడ్డి వెంబడి పడుతున్నారని, నన్ను ఇట్లా అవమానిస్తున్నారని చాలా ఆవేదన వ్యక్తం చేసింది. కనుక ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి పోయే పరిస్థితి లేదు. కనుక ఆమె ఇక్కడ 2 బాధ్యతలు పెడతారు. నువ్వు గెలవాలి అంటే అక్కడ ఉప ఎన్నిక లేదు. కనుక ఉప ఎన్నిక వస్తే కాలయాదయ్య స్థానంలో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఒక ఛాలెంజ్ తీసుకుంటారు. సబితా ఇంద్రారెడ్డి గారిని పూర్తిగా తీస్తారు. అందుకని ప్రజలు కూడా ఏమాల్సింది 111 జీవో వల్ల రద్దు వల్ల బీఆర్ఎస్ పార్టీ అడ్వాంటేజ్ వస్తే ఇప్పుడు రేట్లు పడిపోయారని కూడా ఒక మంచి ఆనందంలో ఉంటే రేట్లు పట్టుకుంటారు కదా అని ఉంటున్నది. కనుక కాలయాదయ్య వ్యక్తిగతంగా ఓట్లున్నా కూడా పార్టీ పరంగా చూసుకుంటే మరి ఈ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహకరిస్తారా అనే దాన్ని బట్టి కూడా విజయాలు ఉంటాయి. బీజేపీ పుంజుకుంటుంది కానీ గెలిచే అంత పుంజుకునే అవకాశం అయితే లేదు. రైట్ సార్.